రాజవొమ్మంగి ఎంట్రన్స్లో ఈ విధంగా 12 అడుగుల ఎత్తు హనుమంతుడి విగ్రహాన్ని స్థాపించడం కోసమని ఇదే ప్లేస్లో మళ్ళీ 17/4/2026 తారీఖుని మా చిన్నయ్య బుల్లన్నయ్య రామకృష్ణయ్య నేను నలుగురం మళ్ళీ రాజవొమ్మంగి వెళ్ళడం అనేది జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు సమగ్రంగా ఎక్కడ వస్తుంది ఏమిటి అనేది దోసరపాడు నుంచి రాజవొమ్మంగి ఎంటర్ అవుతున్న ప్రాంతంలోకి వస్తుంది. ఇది అయితే ఇది తూర్పు ముఖంగా పెట్టాలి అనేది ఆలోచన అన్నమాట. ఈ ఫోటోలో పశ్చిమ ముఖంగా చూపించడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఈ కార్యక్రమం నిమిత్తమే మళ్ళీ రాజవొమ్మంగి వెళ్ళడం అనేది జరిగింది. ఈ ప్రాంతం దగ్గర అంటే రాజవొమ్మంగి దోసరపాడు నుంచి రాజవొమ్మంగి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇదే మా ఇల్లు ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ ఉండేది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఆల్రెడీ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. అంటే రోడ్డుకి ఇటువైపు పక్కన సుబ్రహ్మణ్యేశ్వరుడు, అటువైపు పక్కన హనుమంతుడు. ఈ విధంగా బ్రహ్మస్థ శ్రీ కొంపల్ల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరమ్మ గారి దంపతుల జ్ఞాపకార్థం వారి పిల్లలమైన మేము స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ హనుమంతుడి విగ్రహాన్ని అయితే తీసుకురావడం జరిగింది, సిద్ధం చేయడం జరిగింది. ఇక అక్కడ పీఠ నిర్మాణం చేసేసి ఆ విగ్రహాన్ని పెట్టడం మాత్రమే మిగిలింది. ఈ వైశాఖ బహుళ దశమి అనగా ఈ హనుమత్ జయంతి నాటికి ఈ హనుమంతుడి విగ్రహం ఈ పరిస్థితిని అంతటినీ కూడా పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసేసి ఆ లోపలనే ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ముగించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇదిగో రాజవొమ్మంగి గ్రామం అంతా ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదంతా జయలక్ష్మి థియేటర్ వైపుకి వెళ్ళే దారి. ఈతానందరం వెంకటేశ్వర సినిమా థియేటర్. అంటే రాజవొమ్మంగికి 2 పెద్ద దారులు ఉంటాయి. ఒకటేమో జయలక్ష్మి దారి, ఇంకోటేమో వెంకటేశ్వర దారి అని పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చివరిన జయలక్ష్మి థియేటర్ ఉంటుంది, ఆ చివరిన వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది. అయితే జయలక్ష్మి థియేటర్ ఇప్పుడు పనిచేయట్లేదు, ఫంక్షన్ హాల్గా మార్చేశారు. వెంకటేశ్వర థియేటర్ మాత్రమే పనిచేస్తుంది. కనపలేదు రా చంద్రుడు. ఒకసారి అక్కడ ఆపి చూద్దామా? అలాగా కారు నుంచి మనం ఇక్కడ ఆగాం. అప్పుడు విన్సెంట్ గారు ఇక్కడికి వచ్చాడు. అదే కదా, ఒక చెట్టు తీసారు అప్పుడే. చెట్టు తీసారా? అది ఏంటో బండారు చెట్టు. అది జామీన్ చెట్ట. ఏమో సీరియస్గా ఫీల్ అయ్యే ఇది అదే మంగళమెట్టుకెళ్ళే దారి. ఇది కోడూరు అప్పారావుది. ఒరే కరెక్టే చెట్టు ఇదిరా. అదే చెట్టు ఉందిరా, చెట్టు ఉంది. అదో చెట్టు తీసారని చెప్పాడు. కానీ మరి అదేంటి కరెక్టే చెట్లాగా ఉంది. కరెక్టే. మనం ఇప్పుడు కాయలు ఎడికెళ్ళాం కదా. ఇక నేరేడు చెట్టు ఉంది రోయ్. నేరేడు చెట్టు తీయలేదు. ఏంటిది? గోవర్ధనం. ఇదేమో దీవించండి. ఇది ఆలనేశ్వరం ఇలా దాటేసామా? అది అర్థం కావట్లేదు. హీరో ఏమంటారా? హీరోయే. అమ్మ కాఫీ పాట. ఆ సినిమాలోనే కదా పాట. ఇంకో సినిమాలో కూడా ఉంది ఆ పాట. అది అసలు పాట ఇక ప్యారడీ ఏమో అంటున్నాను. ప్యారడీయా? ఇదేనా? ఇదే మన ప్లేస్కి వచ్చినట్టు. ఇదే మన ప్లేస్కి వచ్చాం. సుబ్రహ్మణ్య స్వామికి వచ్చాను రా. అదే సుబ్రహ్మణ్య స్వామి క్లీన్ చేశారు రోజు అదంతా. ఆయన మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. ఎంత డౌన్ అయిపోయింది ఇది. ఆవుల్ని గుర్రాలు పెంచుతున్నట్టు, అవి ఇక్కడ పెంచుతున్నట్టు. ఇదే చెన్నకి పెళ్లి విడిది. ఇది చెన్నకి పెళ్లి విడిది. ఇక ఎలాగే రెండు
నాయసరాలు ఇదే నాగేశ్వరరావు. అగో తీసాడు ఇంతగానే వెళ్ళకపోతే ఏడుస్తాడు. ఇంట్లోకి వెళ్ళకపోయినా పోనీ. ఈ రోడ్డు వేసారురా మరి ఎప్పుడో వేసారు రా, మొన్న వేసారు. మన ఎత్తు గుర్తులేటి వేసారు కానీ మొన్న మట్టి ఉంది అంతా. కాదు నీకు తెలియదు. మొన్న నేను కారు కింద చాలా కష్టం ఎక్కింది ఇక్కడ తారేసారు ఇక్కడ. నువ్వు మర్చిపోయావు. నేను వెనక కూర్చొని తెలియలేదు, చూడలేదు నువ్వు. అయ్యో అక్కడ తారు లేక అన్ని చూడరా, షూటింగ్ చూస్తాను రా. ఎన్ని షూటింగ్ చేసి యూట్యూబ్ పెట్టేస్తే అక్కడ చూసేవాళ్ళు ఉంటారు. ఎవరు చూడకపోయినా పర్లేదు, మనం చూసుకోవచ్చు అప్పుడప్పుడు. ఎప్పుడు మనం చూసేవాళ్ళు అడిగమేవాడు ముప్పటి కేసు బాగా ఇప్పుడు ఉంటే ఒకటి ఒకసారి ఆపాలి. అంతే పనులు ఒకటి ఉంటే ఒకసారి లేదు కట్టేసాడు. కలిసి ఇవాళ నుంచి పెట్టినాడు. క్వాలిటీ ఏంటంటే వాడిది కదరా. క్వాలిటీ అంటే తొలపడదు కదా, వాడు పెడితే అది. నీలి నీలి ఆకాశం ఎప్పుడు క్లాస్మేట్ ఉంటాడు ఎప్పుడు స్కూల్ సెలవులా? సంబరాలు ఇది మర్చిపోయినా, హాఫ్ డేస్ కదా. వెళ్దాం లోపలికి. పరిచయమూర్తులు ఉంటాడు ఖాళీగా ఉంది కదరా. ఎవరు లేరు అందుకని వెళ్దామా అన్నది. ఈ చిన్ననే 4 రోజులు ఇప్పుడు నుంచి 4 రోజులు పడ్డారు కదా. ఆవు తోడ ఉన్నాయి లోపల. చిన్ననే నుంచి ఇక్కడే కర్ణం గారి బిల్లు తీసుకెళ్ళి ఈ లోపల అదే ఇల్లు. ఆ ఇల్లు ఇస్తానంటున్నారా ఉండడానికి. ఎవరికి? నాకు. ఎందుకు? ఉండడానికి. ఉండి ఏం చేయాలి? ఉండకి ఆ ఇంట్లో ఉండు మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటున్నారు. నిజమా? ఎవరిదా ఇల్లు? అది సుందరం ఉన్నాడు లైబ్రరీ. సుందరం ఇల్లు అది. లైబ్రరీ ఇక్కడ లేదు. ఇది కాదు లైబ్రరీ, ఇంకా ఎదురా ఇది. అప్పుడే ఉంటుంది. ఇదే లైబ్రరీ. బిల్డింగ్ అలాగే ఉంది. ఇదే కోటేశ్వర రైస్ మిల్. ఎదరికి వెళ్తే ఇది భద్రం కొట్టు. అలాగే ఉందిరా, భద్రం కొట్టు మారలేదు. షావుకారు కొట్టిస్తున్నారు. మారిపోయింది షావుకారు మొత్తం మారిపోయింది. షావుకారు గన్నెపల్లి అప్పుడు షాప్ కొద్దిగా బాగా అలాగే. ఫోటోలు ఎక్కడ వీడు ఎక్కడ కాకినాడ. అవును, ఇక్కడ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్సీ అంటే జోన్ బట్టి కదా ఇచ్చేది. వాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ. ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు అసలు ఎవరు? వాడు వచ్చి కాదు. అవును, వాడు వచ్చి కాదు, కొండాడే వాడు. కొండపడితే అడ్డదేగలు పడితే హచ్చికేశ్వరుడు ఏదో ఒకటి వచ్చింది కదా మొన్న. మళ్ళీ కట్టేశారు ఇక్కడ. ఇంకో ఇయ్యాలు కట్టేశారు. ఇక్కడ ఎక్కడైనా కారు పెట్టుకుని కొండ మీద వెళ్ళొచ్చేద్దాం, ఒకసారి దండం పెట్టిన వచ్చేద్దాం. ఇక్కడే పడుకోను రా, అక్కడికి వెళ్ళారు. నీకు తలుపు తీసే అవకాశం లేనప్పుడు ఎక్కడైతే ఏంటి. మిరియాల శ్రీనివాసు కౌని చూద్దాం. రామకృష్ణ ఫ్రెండే. రామకృష్ణ ఫ్రెండ్ కాని వాళ్ళు ఇవన్నీ ఏంట్రా? అది శివాలయం. ఇవన్నీ కొండపాకు. కాదు కాదు, అక్కడ గుడిలో అదే అక్కడ అమ్మవారి గుడి ఒకటి కట్టారు అక్కడ, గ్రామదేవత గుడి. అక్కడ అమ్మవారి గుడి ఒకటి కట్టారు. లక్ష్మి అంటున్నాడు. రైస్ మిల్ ఈ ధాన్యం అంతా ఏం చేస్తారు? రైస్ మిల్ ఉన్నాయి. రైస్ మిల్ ఉంటుందిరా. పాల్ బ్రిక్స్ కూడా పెట్టుంటాడు తప్ప రైస్ మిల్ ఏం తీసుండ్రు. చూసాను అక్కడైతే రైస్ మిల్ కనపడలేదు. మరి వారిని అదే షాపు జయలక్ష్మి రైస్ మిల్ అది. ఇక్కడ 33 ఉంటాడు. సుదర్శనం అంటే వచ్చేస్తాడు. ఆచరించే లోపల నీళ్ళు ఉన్నాయి కదా, నీ దగ్గర బాటిల్ పెట్టాం కదా, అవన్నీ ఇంటి దగ్గర పంపు ఉందిగా. నీలి నీలి ఆకాశం. మరి ఇలా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ఎలా ఉందిరా, వస్తున్నాం వెళ్తున్నాం. అలా చేసే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చేది లేదు. అదేంటి ప్లాన్ ఉంది. భోజన పిల్ల ఇంక పండుగ లేదు ఇప్పుడు. లేదు వాడు ఇది చెత్తలైనా పోతలైనా మన బండ్లు ఆపలు తీతే ఎత్తడైపోతాం మనం. ఇది చెత్తలైనా పోతలైనా మన బండ్లు ఆపలు తీతే ఎత్తడైపోతాం. అది అంగన్వాడీ కేంద్రం. ఇది మన ఇంటి ముందు ఎప్పుడైనా ఇలా అవుతుంది. ఎవడో ఊహించాడు కళ్ళని. చెమ్మ చీకటి ఇక్కడ. అవన్నీ తొప్పలు చల్లగా దారుతున్నాం ఇంట్లోకి. ఉంటుంది కానీ ఇంక ప్రేమతో అంతా నిప్పులేసేస్తారు. మామిడికాయలు మర్చిపోయి చూడడం.